నమస్కారం మీరు చూస్తున్నది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపిన ఎన్నికల అధికారిని సత్యవాణి ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవచ్చంటూ వెల్లడి ఎన్నికల సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలోని అన్ని బార్ మరియు వైన్ షాపులను మూసివేయడం జరిగిందని తెలిపిన ఎక్సైజ్ సిఐ వీర్రాజు అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటూ వెల్లడి పోలింగ్ కేంద్రాల పరిధిలో ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన రిటర్నింగ్ అధికారి సత్యవాణి నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలలో 464 మంది అబ్జర్వర్లతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నామంటూ వెల్లడి గుడివాడ నియోజకవర్గంలో విజయవంతంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారిని జి సత్యవాణి తెలిపారు గుడివాడ నియోజకవర్గంలో విజయవంతంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి జి సత్యవాణి తెలిపారు గుడివాడ మార్కెట్ యార్డులో పోలింగ్ సిబ్బందికి ఆర్ఓ సత్యవాణి సమక్షంలో పోలింగ్ మెటీరియల్స్ పంపిణీ చేశారు నియోజకవర్గంలోని 232 పోలింగ్ కేంద్రాల్లో 464 ఈవీఎంల ద్వారా 1548 సిబ్బందితో పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి సత్యవాణి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన 72 గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రేపు జరగబోయేటటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగిందండి. ఇక్కడ మన మార్కెట్ యార్డు ఏదైతే ఉందో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశాము. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి అందరూ పీఓలు ఏపీఓలు ఓపీఓలు అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి కూడా వస్తున్నారు. మనకి మొత్తము 232 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 124 లొకేషన్స్లో 232 పోలింగ్ స్టేషన్లకి స్టాఫ్ని అలాట్ చేయడం జరిగిందండి. రూట్లు ఏమో మనకి 28 రూట్లు ఉన్నాయి 17 సెక్టార్లలో. 28 రూట్లకి కూడా రూట్ బస్సులు కూడా వచ్చి ఉన్నాయి, ఆర్టీసీ బస్సెస్ వచ్చాయి. అయితే ఆయా రూట్లలో అలాట్ చేసినటువంటి పీఓ ఏపీఓ ఓపీఓస్ అందరూ కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి వారందరికీ కూడా ఇక్కడ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. కౌంటర్లు ఏర్పాటు చేశాము. సెక్టరల్ ఆఫీసర్స్ ద్వారా కౌంటర్స్ ద్వారా పీఓలందరికీ కూడా మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది. స్టాట్యూటరీ నాన్ స్టాట్యూటరీ ఈవీఎంస్ మొత్తము వీవీప్యాట్స్ అంత మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళు అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క వీడియోగ్రాఫరు, తర్వాత వెబ్కాస్టింగ్ పర్సను, మైక్రో అబ్జర్వరు, పీఓ ఏపీఓ 4 ఓపీఓలు, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా టైఅప్ అవుతారు. వారందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఆయా రూట్ బస్సుల్లో ఆయా పోలింగ్ స్టేషన్స్కి ఈవినింగ్ 5 గంటలకల్లా చేరుకోవడం జరుగుతుందండి. వారు అక్కడికి చేరుకోగానే ఆ సంబంధిత పంచాయత్ సెక్రటరీ అండ్ వీఆర్ఓలు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. వారికి కావాల్సినటువంటి భోజనము వసతి సదుపాయాలన్నీ కూడా పోలింగ్ స్టేషన్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు మార్నింగ్ 6 గంటలకల్లా మాక్ పోల్ స్టార్ట్ అవుతుందండి. 5:30, 6 లోపలనే మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. షార్ప్ 7 గంటలకల్లా పోలింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆ టైంకి మాక్ పోల్ టైంకి అంటే ఉదయం 5:30కే మరి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఏజెంట్స్ని కూడా పంపవలసి ఉంది. ఆ విషయాన్ని కూడా వారికి తెలియజేశాము. 5:30 కల్లా సంబంధిత పోలింగ్ స్టేషన్స్ దగ్గర కంటెస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క ఏజెంట్స్ హాజరు కావాలి. వారి సమక్షంలో మాక్ పోల్ నిర్వహించి రెగ్యులర్ పోలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా రాకపోయినా కానీ 5:30 కల్లా మేము మాక్ పోల్ అనేది మొదలు పెట్టాలి. ఎందుకంటే అది ఒక ½ అవర్ ప్రాసెస్ ఉంటుంది. షార్ప్ 7 o'clockకి మనం పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 గంటల వరకు కూడాను ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బెల్ అండ్ ఈసీఐఎల్ ఇంజనీర్స్ కూడా వచ్చి ఉన్నారండి. ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా సరే వెంటనే హాజరవుతారు. మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు, సెక్టరల్ ఆఫీసర్స్ ఉంటారు, వీఆర్ఓ వీఆర్ఏ పంచాయత్ సెక్రటరీ అందరూ అవైలబుల్గా ఉంటారు. ఓటర్ ఐడెంటిఫికేషన్ కూడా వీఆర్ఏస్ని వీఆర్ఓస్ని పెట్టడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ దగ్గర మంచినీళ్ళు, డ్రింకింగ్ వాటర్ అన్ని ఏర్పాట్లు చేశాము. నీట్నెస్ అది చేయమని చెప్పాము, అన్నీ కూడా ఏర్పాట్లు చేశాము. 100 మీటర్స్ దగ్గర ముగ్గు కూడా రౌండ్ సర్కిల్ కూడా వేయడం జరుగుతుంది. ఈ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనకున్నటువంటి పీఓస్ అయితే 258 మంది పీఓస్ ఉన్నారండి. అంటే రిజర్వ్తో కలిపి ఓపీఓస్ 258 మంది, ఏపీఓస్ వచ్చి 1032, మొత్తము 1548 మంది స్టాఫ్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా ఇప్పుడు మనం మెటీరియల్ ఇచ్చేసి వారిని గమ్యస్థానాలకు చేరుస్తాము. పోలింగ్ ముగిసే వరకు మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని గుడివాడ ఎక్సైజ్ సిఐ బి వీర్రాజు హెచ్చరించారు. పోలింగ్ ముగిసే వరకు మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని గుడివాడ ఎక్సైజ్ సిఐ బి వీర్రాజు హెచ్చరించారు. ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
గుడివాడ సర్కిల్ పరిధిలో 29 మద్యం దుకాణాలు 10 బార్లకు ఇప్పటికే సీల్స్ వేశామని, పెట్రోలింగ్ ద్వారా విస్తృత తనిఖీలు చేస్తున్నామని, అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వీర్రాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ కె తాతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల సందర్భంగా మా గుడివాడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 29 షాపులకి 10 బార్లకి నిన్న సాయంత్రం సీల్ వేసామండి. అక్రమంగా ఎవరైనా మద్యం అమ్మితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మేము ఎర్లీ మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా పెట్రోలింగ్ తిరిగాము. నిన్న ఈ మార్నింగ్ కూడా తిరిగాము. ఎక్కడ ఇప్పటి వరకు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఎక్కడైనా సరే అక్రమంగా మద్యం అమ్మిన వాళ్ళు కానీ ఎవరైనా దొరికితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ అది రేపు ఎలక్షన్ అయిన తర్వాత 6 గంటలకి ఓపెన్ చేస్తాం. మళ్ళీ పోలింగ్ అయిన తర్వాత అదే రోజు అండి. 48 గంటలు ఇచ్చారండి. అది నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు 48 గంటలు షాపులన్నీ మూసేస్తాయి. ఎక్కడైనా కానీ అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగితే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుచున్నాం. గుడివాడ, పెదపారపూడి, పామర్రు, గుడ్లవల్లేరు మండలాలు ఉన్నాయండి. ఈ 4 మండలాల్లో కూడా ఈ డ్రై డేని కఠినంగా అమలు చేయడానికి మేము సన్నాహాలు చేసుకున్నాం. ఈ నెలలో అక్రమ మద్యానికి సంబంధించి దాదాపు 21 కేసులు నమోదు చేసామండి. 16 మందిని అరెస్ట్ చేసాం. ఈ 192 లీటర్ల మద్యాన్ని, 473 లీటర్ల బీర్ని పట్టుకున్నాం. వీటి విలువ సుమారు 2 లక్షల విలువ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ విధమైన అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా మేము శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. గుడ్లవల్లేరు మండలంలో 2, పామర్ మండలంలో 3, పెదపార మండలంలో 2 అండి. మొత్తం టోటల్ 21 కేసులు అండి. మొత్తం 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 16. పోలింగ్ నిర్వహణ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని రిటర్నింగ్ అధికారిని జి సత్యవాణి పేర్కొన్నారు. పోలింగ్ నిర్వహణ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని రిటర్నింగ్ అధికారి జి సత్యవాణి పేర్కొన్నారు. బుధవారం సత్యవాణి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 464 మంది మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహిస్తున్నామని, పోలింగ్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించామని, ప్రత్యేక బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సత్యవాణి తెలిపారు. పోలీసు వారు, రెవెన్యూ మరియు సెక్టరల్ ఆఫీసర్స్ అందరూ కలిపి అన్ని పోలింగ్ స్టేషన్స్, అన్ని విలేజెస్ తిరిగి వల్నరబుల్ ఏరియాస్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏమిటనేవి కూడా మనం గుర్తించడం జరిగింది. 161 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా ఐడెంటిఫై చేశాము. ఆయా విలేజెస్లో ఇక మోటూరు, మల్లైపాలెం, బొమ్మలూరు, తర్వాత గుడ్లవల్లేరు మండలంలో రుద్రపాక తదితర గ్రామాలు అన్ని మాసాల మన నందివాడ మండలంలో అన్నింట్లో కూడా మనం అన్ని విలేజెస్లో, అన్ని ఏరియాల్లో కూడా ఏవైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ స్పెషల్ సెక్యూరిటీని పెడుతున్నారు. నిన్న నైట్ మొత్తం పోలీస్ సిబ్బంది టీమ్స్ అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగిందండి. తహసీల్దార్స్, ఎండిఓస్ అందరితో. పోలీస్ సిబ్బంది కూడా వారు కూడా డిఎస్పీ గారు కూడా వారి యొక్క బందోబస్తు డీటెయిల్స్ అవి కూడా మాకు తెలియజేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశాము. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసు వారు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మేము కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాము. ఓటర్లందరూ కూడా నిర్భయంగా వారి యొక్క ఓటు హక్కుని పోలింగ్ కేంద్రాలకు వచ్చి వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఏ విధమైన అటువంటి అనుమానాలు, సందేహాలు, భయాలు ఎవరికీ అవసరం లేదు. ప్రతి ఓటర్ని కూడా జాగ్రత్తగా ఓటు వేసి పంపించేటువంటి ఏర్పాట్లు బాధ్యత అధికారులు తీసుకున్నారు. తగిన ఏర్పాట్లు చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌరులు, ఓటర్లు అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఎపిక్ ఐడి కార్డు, ఓటర్ స్లిప్స్ పంపిణీ చేసామండి. ఎవరైనా ఓటర్లకి ఎపిక్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు లేకపోయినా కానీ 12 రకాలైనటువంటి ఐడి కార్డ్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు గుర్తించారు. అవి లిస్టు కూడా మేము పోలింగ్ స్టేషన్స్ దగ్గర పెట్టడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఏదైనా పర్వాలేదండి. ఎనీ ఐడెంటిటీ, వారి ఫోటోతో ఉన్నటువంటి గుర్తింపు కార్డు ఏది ఇచ్చినా కానీ ఓటు వేయడానికి వాళ్ళు అర్హులే. ఓటర్ జాబితా, సప్లిమెంటరీ జాబితా, ఏఎస్డి లిస్టు అన్నీ కూడా ఇప్పుడు మేము పీఓలకు అందజేస్తూ ఉన్నాము. తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా హెల్ప్ డెస్క్ పెట్టామండి. హెల్ప్ డెస్క్ అనేది పెట్టి అక్కడ ఈ ఓటర్ రోల్, ఎలక్టరల్ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ ఇచ్చి హెల్ప్ డెస్క్ దగ్గర స్టాఫ్ని పెడుతూ ఉన్నాం. బిఎల్ఓ లేదా ఎవరైనా కానీ ఉంటారు. ఓటర్లు ఎవరికైనా వారి ఓటుకు సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా కానీ
హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చండి. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా పీడబ్ల్యూడీ వాటర్స్కి సైకిల్స్, ట్రైసైకిల్ ఇవి ఉంటాయి కదండి, వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసాం. ఏడీ డిజేబుల్డ్ మన కాన్స్టిట్యున్సీకి 12 వీల్ చైర్స్ ఇచ్చారు. అవి కాకుండా ఇంకా అవసరమైన చోట మన లోకల్ పిహెచ్సిస్ నుంచి కూడా వీల్ చైర్స్ ఏర్పాటు చేసాము. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరికీ ఓటర్లు నిర్భయంగా వారి యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా 11వ తేదీ రైతు బజార్కు సెలవు ప్రకటిస్తున్నట్లు రైతు బజార్ ఈవో అమీర్ బాబు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా 11వ తేదీ రైతు బజార్కు సెలవు ప్రకటిస్తున్నట్లు రైతు బజార్ ఏవో అమీర్ బాబు పేర్కొన్నారు. రైతు బజార్లోని ఎగ్జిక్యూటివ్ అధికారి కార్యాలయంలో అమీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ సందర్భంగా 11వ తేదీ గురువారం రైతు బజార్కు సెలవు దినంగా ప్రకటిస్తున్నామని ప్రజలు రైతులు గమనించాలని ఈవో పేర్కొన్నారు. 11వ తారీఖు గురువారం రోజు ఎన్నికల సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుడివాడ రైతు బజారు సెలవు ప్రకటించడం అయింది. ఈ విషయం వినియోగదారులందరూ గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపిన ఎన్నికల అధికారిని సత్యవాణి. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవచ్చంటూ వెల్లడి. ఎన్నికల సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలోని అన్ని బార్ మరియు వైన్ షాపులను మూసివేయడం జరిగిందని తెలిపిన ఎక్సైజ్ సిఐ వీర్రాజు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటూ వెల్లడి. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన రిటర్నింగ్ అధికారి సత్యవాణి. నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలలో 464 మంది అబ్జర్వర్లతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నామంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.